వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. ట్రిగ్నోమెట్రీలోని మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్ లోని ప్రాబ్లం ఏమని ఇచ్చాడంటే ప్రూవ్ దట్ cos పవర్ 6a ప్లస్ sin పవర్ 6a ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4 sin స్క్వేర్ 2a అని ప్రూవ్ చేయమంటున్నాడు. LHS ని కన్సిడర్ చేయండి అమ్మా. LHS ఈజ్ ఈక్వల్ టు cos పవర్ 6a ప్లస్ sin పవర్ 6a. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో cos పవర్ 6a ప్లస్ sin పవర్ 6a ని ఎలా రాసుకోవచ్చు? cos స్క్వేర్ a హోల్ క్యూబ్ అంటే ఇక్కడ a పవర్ m హోల్ పవర్ n 2 into 3 6 ని 2 into 3 కింద రాసాం. ప్లస్ sin పవర్ 6a ని కూడా ఎలా రాస్తారంటే sin స్క్వేర్ a హోల్ క్యూబ్ కింద రాయనమా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఎలా కనిపిస్తుంది మనకి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఆ ఫార్ములాని ఇక్కడ ఉపయోగించాలి. సో ఇక్కడ a అంటే ఎంత? cos స్క్వేర్ a. b అంటే ఎంత? sin స్క్వేర్ a. సో అప్లై చేస్తే ఫస్ట్ ఏం రాయాలి? a ప్లస్ b అంటే cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ఇంటూ నెక్స్ట్ ఏం రాయాలమ్మా? a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే ఇక్కడ cos స్క్వేర్ a కి హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే cos స్క్వేర్ a రాసి ఉంది ఇక్కడ. a అంటేనే cos స్క్వేర్ a దానికి హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ab. a అంటే cos స్క్వేర్ a ఇంటూ b అంటే sin స్క్వేర్ a ప్లస్ b అంటేనే sin స్క్వేర్ a దీనికి స్క్వేర్ అంటే sin స్క్వేర్ a హోల్ స్క్వేర్. ఫార్ములా అప్లై చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది. దట్టు నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఏముంది? cos స్క్వేర్ హోల్ స్క్వేర్, cos స్క్వేర్ a హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ sin స్క్వేర్ a హోల్ స్క్వేర్ మైనస్ ఇంకా మిగిలిన రిమైనింగ్ టర్మ్ cos స్క్వేర్ a ఇంటూ sin స్క్వేర్ a. దట్ ఈస్ ఈక్వల్ టు మరలా ఇక్కడ దీన్ని a అనుకుంటున్నారా? ఇది a ఇది b అనుకోండి. ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లా ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ని మనం ఎలా రాసుకోవచ్చు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు అమ్మా. ఇది కూడా ఒక ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఇది a అనుకుంటున్నాను, ఇది b అనుకున్నానండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. a అంటే cos స్క్వేర్ a, b అంటే sin స్క్వేర్ a దీనికి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ a అంటే cos స్క్వేర్ a ఇంటూ b అంటే sin స్క్వేర్ a. ఆల్రెడీ ఇక్కడ మైనస్ cos స్క్వేర్ a ఇంటూ sin స్క్వేర్ a అని ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా 1 దానికి స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా cos స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా అంటే మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 cos స్క్వేర్ థీటా ఇంటూ sin స్క్వేర్ థీటా. దట్ ఈస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 ఇంటూ ఇక్కడ ఏం చేద్దామంటే ఒక 4 తో ప్రొడక్ట్ చేసి ఒక 4 తో డివైడ్ చేయండి అమ్మా. వాల్యూ ఏం మారదు, మరలా 4 క్యాన్సిల్ అయితే పైనదే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి cos స్క్వేర్ a ని cos a ఇంటూ sin a హోల్ స్క్వేర్ కింద రాస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4 ఇంటూ ఈ 4 ను కూడా ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ కింద రాయొచ్చు. సో ఈ 4 ను కూడా బ్రాకెట్ లోపల తీసుకెళ్లిపోతే 2 ఇంటూ ఈ sin a ని ఫస్ట్ రాస్తున్నా, cos a ని తర్వాత రాస్తున్నా. ఎలా ఉంది ఇది? హోల్ స్క్వేర్. మరలా కావాలని చెక్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4, sin a స్క్వేర్ అంటే sin స్క్వేర్ a, cos a స్క్వేర్ అంటే cos స్క్వేర్ a. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇలా మార్చుకున్నాం. ఇలా ఎందుకు మార్చుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. 1 మైనస్ 3/4 ఇంటూ ఈ 2 జంప్ చేసి ముందుకు వచ్చింది. ఈ 2 ను మళ్ళా లోపల తీసుకెళ్లిపోతే ఏం ఫార్ములా ఇది? sin 2a ఫార్ములా. ఆల్రెడీ sin 2a ఫార్ములా మీకు చెప్పాను. 2 ముందుకు జంప్ చేస్తే 2 sin a cos a అని. దానికోసమని దీన్ని ఇలా మార్చుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4 ఇంటూ sin 2a హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ 2a. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ప్రాబ్లం x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 cos θ అని ఇచ్చేసాడు. ఈ కండిషన్ బేస్ చేసుకుని
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 కాస్ 2 థీటా అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 కాస్ థీటా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేరింగ్ చేయండి అమ్మా. అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 కాస్ థీటా హోల్ స్క్వేర్. లెఫ్ట్ సైడ్ ఎలా ఉందన్నా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 2ab, ఏ అంటే ఇక్కడ ఎక్స్, బి అంటే 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 2 స్క్వేర్ అంటే 4 కాస్ స్క్వేర్ థీటా. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇజ్ ఈక్వల్ టు 4 కాస్ స్క్వేర్ థీటా. ఈ ప్లస్ 2 ని ట్రాన్స్ఫర్ చేయండి, -2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే 2 కాస్ స్క్వేర్ థీటా -1. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా -1 అంటే కాస్ 2 థీటా. Therefore x square plus 1 by x square is equal to 2 cos 2 theta. అదే మనం ప్రూవ్ చేయాల్సింది.